డెడ్ ఈజీ, మీకు డెప్త్ నాలెడ్జ్ వస్తుంది అంతే, ఇంకేం లేదు, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాము, ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ చేద్దాం. రివాల్యూషన్ అంటే ఏంటో చూద్దాము. 1 minute. నేను చాట్ బాక్స్ లో ఒకటి షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి అది. కన్సల్టెంట్ అనేది చాలా ఈజీగా, ఎండ్ యూజర్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి, ఏముండదు ఇక్కడ. చూడండి, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనమాట. బట్ కన్సల్టెంట్ కూడా కన్సల్టెంట్ సంబంధించి కూడా ఉన్నాయి ఇందులో, ఓన్లీ ఎండ్ యూజరే కాదు, రెండూ చెప్తున్నాను మీకు. బట్ మొత్తం నేర్చుకోండి, చాలా డెప్త్ గా ఉంటుంది నాలెడ్జ్ అనేది చాలా బాగుంటుంది మీకు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అంటే ఏంటి? యాక్చువల్గా మీరు ఏదన్నా పర్చేజ్ చేశారు అంటే ఈరోజు ఎంట్రీ పోస్ట్ చేశారు, తర్వాత రోజు దాని వాల్యూ ఎలా ఉంటుంది ఏంటనేది, అంటే తర్వాత ఇప్పుడు ఈరోజు నేను చెప్తాను, మీకు పని చేస్తాను. ఫస్ట్ టైం చూడండి కాన్ఫిగరేషన్, ఫస్ట్ స్టెప్ ఏముంది, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07 వెళ్ళండి. OB07 OB07 అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతాయని చెప్పాలి, మ్యాండేటరీ అనమాట. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ ఇది కన్సల్టెంట్ వర్క్ అండి, ఇక్కడ అంతా కూడా AMR1 ఇవ్వండి. AMR1 లేదంటే మీ పేరు శివరాజ్ కదా, SR11 ఇవ్వండి. SI11 ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ దేనిపైన డిపెండ్ అయి చేస్తారు? ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్ అండ్ మూవింగ్ యావరేజ్ రేట్, వీటిపైన డిపెండ్ అయి చేస్తారు. ఇవ్వండి. SI11 ఇవ్వండి, క్లారిటీగా ఉంటుంది. అక్కడ అవసరం లేదు, అక్కడేం అవసరం లేదు. ఫస్ట్ లో SIV ఇచ్చారు కదా, SI11. నెక్స్ట్ SI22 ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్, SI33 ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. ఎంటర్ సేవ్. సో వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది, వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్, బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్, మూవింగ్ యావరేజ్ రేట్, వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సేవ్ చేయండి. సేవ్. ఇవన్నీ కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం ఉండదు, జస్ట్ మీకు ఐడియా ఉండాలి కదా. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ వాల్యూస్ కూడా మెయింటైన్ చేయాలి కదా. OBBS వెళ్ళండి. OBBS వెళ్ళండి. ఎస్ అనండి. ఎస్. నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ రేట్ ఇవ్వాలి. రేట్ అంటే ఏంటి? యాక్చువల్గా మనం ఏమనుకున్నాము, SI11, SI22, SI33 ఇవని చెప్తాను. SI11 అంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, SI22 ఫ్రమ్ టు ఇచ్చేస్తారా, USD to INR, వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. ఏ రేషియో? 1:1 రేషియో అంటారు దీన్ని, 1:1 మెథడాలజీ అని కూడా అంటారు. 1:1 అంటే ఈ రోజు స్టార్ట్ అయ్యి, అంటే ఈ రోజు ఏ రేట్ ఉందనేది మనం ఒక US డాలర్ INR లోకి ఎంత, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. USD టు INR అంటే ఏంటి? USD ఇస్ ద నాన్ లోకల్ కరెన్సీ, INR అంటే లోకల్ కరెన్సీ. ఓకేనా? ఇది కూడా ఇవ్వండి.
USD to INR ఈరోజు డేట్ ఇవ్వండి. 1:1 మెథడాలజీ తీసుకుంటున్నాం. 1:1 మెథడాలజీ అంటే నాన్ లోకల్ కరెన్సీ టు INR. నెక్స్ట్ USD to INR, నాన్ లోకల్ కరెన్సీ టు INR 1:1. తర్వాత చూడండి. సో SI11 అంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, SI22 అంటే ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, SI33 అంటే ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. అలాగే 1:1 మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? నాన్ లోకల్ కరెన్సీ టు INR కరెన్సీ అని అంటాం. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఏ మెథడాలజీ? 1:2 మెథడాలజీ. ఎంటర్ సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. OBB8 లోకి వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఎక్స్చేంజ్ రేట్ మెయింటైన్ చేస్తాం. ఇదంతా ఎవరు చూస్తారు? కన్సల్టెంటే చేస్తారండి, మీరు చేయరు. బట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇవన్నీ చేయకుండా మీరు ఎంట్రీ పోస్ట్ చేయలేరు. బట్ నేర్చుకోండి, డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, OB08 నిమెట్రిక్ వెళ్ళండి. SI11 ఈరోజు డేట్ ఇవ్వండి. USD ఇవ్వండి. USD ఫ్రమ్ దగ్గర USD ఇవ్వండి. వెయిట్ ఇక్కడ INR అమౌంట్ కూడా ఇద్దాం. అమౌంట్ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఏం చేస్తాం? అమౌంట్ కూడా 70 రూపీస్. USD తర్వాత 70 రూపీస్ ఇవ్వండి చెప్తాను. 70. INR అంటే తెలుసు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తర్వాత SI22 డేట్ ఇవ్వండి. ఈరోజు USD ఇక్కడ వాల్యూ ఎంత ఇస్తున్నాను? 72 రూపీస్ ఇస్తున్నాను నేను. INR మళ్ళీ ఇంకోటి ఇవ్వండి. SI33 డేట్ ఇవ్వండి. ఇది మూవింగ్ యావరేజ్ రేట్. SI33 అంటే ఏంటి? మూవింగ్ యావరేజ్ రేట్. USD ఇస్తున్నాను, ఫారెన్ కరెన్సీ USD 76 కాదు, ఇక్కడ 71 ఇవ్వండి. సెకండ్ వన్ ఏమో 72 రూపీస్ ఇవ్వండి. థర్డ్ వన్ ఏమో 71 ఇవ్వండి. వీటిని బట్టి డిఫరెన్స్ వాల్యూ వస్తుంది. INR ఇవ్వండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఎంత తీసుకున్నానో 70 రూపీస్, సెల్లింగ్ రేట్ 72 రూపీస్, మూవింగ్ యావరేజ్ రేట్ 71 రూపీస్ ఇచ్చాం. ఓకేనా? ఎంటర్ చేయండి. ఇక్కడ మీనింగ్ ఏంటి? $1 వచ్చేసి ఇండియన్ కరెన్సీలో ఎంత వాల్యూ ఉంది అనేది ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఓకేనా? ఎంటర్ సేవ్. ఇది కూడా కన్సల్టెంటే చేస్తారు, మీకు సంబంధం లేదు. మీరు ఓన్లీ ఎంట్రీ పోస్టింగ్ వరకే చేస్తారు మీరు. నెక్స్ట్ SPROలోకి వెళ్ళండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఒకటి కామన్ గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బేస్ గా చేసుకుని మనం రిపోర్ట్స్ అవి జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. SPROలోకి వెళ్ళండి. SPRO అంటే కన్సల్టెంట్, మీకు సంబంధం ఉండదు, బట్ మనం చేయాలి. IMGలోకి వెళ్ళండి. IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. లెడ్జెస్ లో కింద ఉంది, దాని కింద ఇంకో లెడ్జర్ ఉంది, వెళ్ళండి. ప్యారలల్ అకౌంటింగ్ ఇక్కడ ఏముంది? వెయిట్ ఇక్కడ లెడ్జెస్ లో ఏముంది? ఐఎమ్ సారీ, లెడ్జెస్ కాదు, బ్యాక్ వెళ్ళని చెప్తాను. ప్యారలల్ అకౌంటింగ్ చూసా, దాని కింద ప్యారలల్ అకౌంటింగ్, డిఫైన్ ప్యారలల్ అకౌంటింగ్. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. నివెంట్రికల్ అండి. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది.
సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడే మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్. నేమ్ ఇవ్వండి, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ది ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అని ఇవ్వండి. సేవ్. బ్యాక్ కదండి, అగైన్ బ్యాక్. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. మనం క్రియేట్ చేసిన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని లెడ్జర్స్ గ్రూప్ కి అసైన్ చేస్తున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏమి ఇచ్చాం మనం, మీ కంపెనీ కోడే కదా, ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ కి లెడ్జర్స్ 0L అంటారు, గుర్తుపెట్టుకోండి. 0L అంటే ఏంటి, రావడం చేయండి, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. ఇది మీకు గుర్తుండాలి, యాజ్ ఎండ్ యూజర్ గా మీకు గుర్తుండాలి. దీన్ని ఏమంటారు, 0L అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS అంటారు, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని, IAS. కంటిన్యూ చేయండి. మీ కంపెనీ కోడ్స్ కి మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది అసైన్ చేసాం. ఇదంతా కన్సల్టెంట్ వర్క్, మీకు సంబంధం లేదు, బట్ మీరు తెలుసుకోండి. ఎంటర్, సేవ్. ఎంటర్, సేవ్ చేయండి. ఓకే, అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే మీనింగ్ ఏంటి, IAS అంటారు. 0L లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. ఇండియన్ IAS అంటారు, అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అని అంటాం, IAS అంటారు. 0L అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. అది మీకు తెలియాలి, ఎండ్ యూజర్ గా మీకు తెలియాలి. ఎందువల్ల అంటే లెడ్జర్స్ ని బేస్ గా చేసుకుని కూడా ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. చూడండి ఇక్కడ ఉందో, బాగా డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్ ఉందా, ఫస్ట్ నుండి వెళ్ళాలి, ఫస్ట్ నుండి వెళ్ళాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. అక్కడ లేదా, ఇంకా క్రిందకి వెళ్ళండి, లాస్ట్ లో కనిపిస్తుంది, ఇంకోటి ఉంటుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, పీరియాడిక్ ప్రాసెసింగ్. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, పీరియాడిక్ ప్రాసెసింగ్ ఉందా, పీరియాడిక్ ప్రాసెసింగ్ లో ఉంటుంది. వ్యాలిడేషన్, వ్యాలిడేట్, డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. ఇన్వెంటరీకి వెళ్ళండి. వ్యాలిడేషన్ మెథడ్ ఏమి క్రియేట్ చేస్తాం మనం, మీ కంపెనీ కూడా మీ వ్యాలిడేషన్ మెథడ్ ఇవ్వండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి, వ్యాలిడేషన్ మెథడ్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఆల్వేస్ ఎవల్యూట్ సెలెక్ట్ చేసుకోండి, ఆల్వేస్ ఎవల్యూట్. ఎందువల్ల సెలెక్ట్ చేసుకుంటున్నాము ఆల్వేస్ ఎవల్యూట్ అనేది, ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ కి లోన్ అవుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చేంజెస్ ఉంటాయి, అందువల్ల. ఓకేనా, నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ అంటే ఏంటి, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. మీకు గుర్తుండాలి, కన్సల్టెంట్ గా ఎండ్ యూజర్ గా మీకు గుర్తుండాలి. ఎస్ఏ అంటే ఏంటి, GL పోస్టింగ్ కి ఎస్ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తాం ఎండ్ యూజర్ అనేవాళ్ళు. ఎక్స్చేంజ్ రేట్ టైప్ కింద ఉంది చూడండి, అక్కడ ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకోండి. అంటే ఏంటి, SI11. SI11 అనేది చేసాం, దాని కింద కూడా SI11 తీసుకోండి. ఎంటర్, సేవ్. ఓకేనా, 1 మినిట్ లైన్ లో ఉండండి. హలో.
ఓకే, కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ వన్ ఏమని చూడండి, డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియాస్. డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియాస్ సేమ్ పాత్ వెళ్ళండి, వ్యాలిడేషన్ లోనే ఉంటుంది. డిఫైన్ బ్యాక్ వెళ్ళండి, SAP లో బ్యాక్ వెళ్ళండి, సేమ్ పాత్. డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా వెళ్ళండి, నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ వ్యాలిడేషన్ ఏరియా ఏదైనా అవ్వచ్చు. S1 ఇవ్వండి, S1. వ్యాలిడేషన్ మెథడ్, మీ కంపెనీ కూడా మీ వ్యాలిడేషన్ మెథడ్ కదా, ఇవ్వండి. కింద డ్రాప్ డౌన్ చేసి కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోండి. ఎంటర్ సేవ్. ఒకదానికే తీసుకో, రెండింటికి ఎందుకు తీసుకున్నారు? ఒకదానికి, సెకండ్ వన్ అవసరం లేదు. లాస్ట్ లో క్లిక్ చేయండి, లాస్ట్ కంప్లీట్ లాస్ట్ లో క్లిక్ చేయండి, పోతుంది అది. అది కాదు అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, అది డ్రాప్ డౌన్ చేయండి, లాస్ట్కి వెళ్ళిపోండి, గ్లోబల్ కంపెనీ కరెన్సీ దాటి వెళ్ళిపోండి. అది కాదు, దానికన్నా లాస్ట్ లో అది సేవ్ చేయండి. ఓకే రైట్. నెక్స్ట్ వ్యాలిడేట్ లోకి వెళ్ళండి, ఇంకోటి చేయాలి. అసైన్ వ్యాలిడేషన్ ఏరియా టు అకౌంటింగ్ ప్రిన్సిపల్ లోకి వెళ్ళాలి. అసైన్ అది వెళ్ళండి, నివెంట్రీకి వెళ్ళండి. వ్యాలిడేషన్ ఏరియా ఏమి ఇచ్చారు? S1 కదా, S1 ఇవ్వండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏమి ఇచ్చారు? మీ కంపెనీ కూడా మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇవ్వండి. ఇదంతా కన్సల్టెంట్ వర్క్ అండి, మీరు కాదు చేసేది, బట్ మీకు చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, అందువల్ల చెప్తున్నాను. సేవ్ చేయండి. ఓకేనా, డేటా వాస్ సేవ్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఏంటి? లాస్ ఉంటుంది, గెయిన్ కూడా ఉంటుంది. ఎక్స్చేంజ్ రేట్ అనేది లాస్ అండ్ గెయిన్స్ రెండు ఉంటాయి, కాబట్టి ఆ వాల్యూస్ పిక్ అవ్వాలి. కాబట్టి మనం ఎక్స్చేంజ్ రేట్ కి సంబంధించిన GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. వెళ్ళండి, FS00. FS00లో మనకి ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా? ఎక్స్పెన్సివ్ లేదు. సో గ్రూప్ ఎక్కడ ఉంటుంది? OBD4 లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. OBD4 వెళ్ళండి, OBD4 లో ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఎక్కడ ఉందో చూడాలి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుగా మీకు? SM12కి వెళ్ళాలి. వెయిట్ అలా కాదు, SM12కి వెళ్ళి మీకు ఒక మెసేజ్ వచ్చింది. అలా వచ్చినప్పుడు SM12కి వెళ్ళి లాక్ డేటా రిమూవ్ చేయాలి. SM12/n SM12కి వెళ్ళాలి. యూజర్ నేమ్ రిమూవ్ చేసేయండి, లిస్ట్ పైన క్లిక్ చేయండి. అక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి మొత్తం. వెళ్ళండి. సో OBD4కి వెళ్తున్నాం. ఎక్స్పెన్సివ్ గ్రూప్ కావాలి. రేపటి నుంచి 2 క్లాసెస్ పెట్టుకుందాము, ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది సిలబస్. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఎంత ఉందో నెంబర్ చూడండి. ఎక్స్పెన్సివ్ ఉందా? ఇది కాదు, మన GL, అది మంది కాదు, మన GL, మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ అయితే తీసుకోవాలి. ఎక్స్పెన్సివ్ ఎక్కడ ఉంది? పైకి వెళ్ళండి, ఇంకా పైకి వెళ్ళండి. అలా కాదు, మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ దాటి వెళ్ళకూడదు. పొజిషన్కి వెళ్ళి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఎక్స్పెన్స్ లేదు సార్. పంచాయతీ ఇన్వెంటరీకి వెళ్ళండి, క్లోజ్ చేయండి చెప్తున్నది కాదు. 1 minute లైన్
ఓకే, సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గ్రూప్ లేదు కాబట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇవ్వండి అకౌంట్ గ్రూప్ ఏదో ఒకటి ఇవ్వండి. 1 to EXPC ఇవ్వండి. నేమ్ ఎక్స్పెన్సివ్ గ్రూప్. ఫ్రమ్ అకౌంట్ దగ్గర 3 lakhs నుండి 3,99,000 ఇవ్వండి. 3 lakhs నుండి 3,100,000 ఇస్తారా? సరిపోతుంది, అట్లనే పర్వాలేదు. ఎంటర్ సేవ్. గ్రూప్ లేదు కాబట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఎంటర్ సేవ్. రండి FS00కి వెళ్ళండి. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తాము? FS00లోకి వచ్చేసాం. క్రియేట్, అది క్రియేట్ అంటే. వెరీ గుడ్. 3 lakhs ఇవ్వండి. ఎక్స్పెన్సివ్ గ్రూప్ తీసుకోండి. కనిపించలేదా? పేజ్ రీఫ్రెష్ చేయండి. FS00 పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాం. /n FS00. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళండి. 3 lakhs ఇవ్వండి. ఎక్స్పెన్సివ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ తీసుకోండి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ లాంగ్ టెక్స్ట్ కూడా అదే ఇవ్వండి. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్ కీ 001. create bank interest G001 and save. సేవ్ చేయండి. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం మనం. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ లాస్ గెయిన్ కూడా క్రియేట్ చేస్తాం. గెయిన్ అంటే ఏంటి? అదర్ ఇన్కమ్ లేదా? అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా? OBD4 చెక్ చేయండి. అదర్ ఇన్కమ్. లాస్ ఒకటి కావాలి, గెయిన్ ఒకటి కావాలి, మనకి రెండు ఉండాలి. /n OBD4 లో అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది చూడండి. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. అదర్ ఇన్కమ్ 3,100,000 వెళ్ళండి. FS00లోకి వెళ్ళి 3,100,000 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. క్లోజ్ చేయండి. అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నట్లుంది, ఆల్రెడీ క్రియేట్ చేసినట్టున్నారు మీరు. కంటిన్యూ చేయండి. టైప్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి అదర్ ఇన్కమ్ తీసుకోండి. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అని ఇవ్వండి. లాంగ్ టెక్స్ట్ కూడా అంతే. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్ కీ 001. create bank interest 001 and save. ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి మేబీ మీరే చేయాల్సి రావచ్చు ఎండ్ యూజర్గా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మైజేషన్ అని ఉంటుంది. కీ కోడ్ నెక్స్ట్ చూడండి. OBA1 వెళ్ళండి. OBA1
OBA1. ఇక్కడ KDF అని చూసారు, KDP అని చూసారు, సెకండ్ వన్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. USD తీసుకోండి, USD కదా ఫస్ట్ వన్. తర్వాత USD, తర్వాత బాక్స్ లో డ్రాప్ డౌన్ చేసి ఎక్స్చేంజ్ రేట్ లాస్ట్ GL అకౌంట్ తీసుకోవాలి. ఎక్స్చేంజ్ రేట్ లాస్. నెక్స్ట్ బాక్స్ లో గెయిన్ తీసుకోండి, ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అండ్ సేవ్. సేవ్ చేయండి. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ కూడా చేసాం. నెక్స్ట్ ఇంకొక GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. దీనికి సంబంధించి మనం ఏదైనా అప్పు తీసుకున్నాం, ఫారెన్ కంపెనీ నుంచి అప్పు ఏదైనా తీసుకున్నట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఆ వాల్యూ చేంజ్ చేసి డిఫరెన్స్ అనేది చెక్ చేద్దాం. దాన్ని ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. వెళ్ళండి. సో FS00కి వెళ్ళి కరెంట్ లైబిలిటీస్ లోకి వెళ్ళండి. కరెంట్ లైబిలిటీస్ క్రియేట్ లోకి వెళ్ళండి. 100 501 కంటిన్యూ. కరెంట్ లైబిలిటీ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. లోన్ ఫ్రమ్ USD బ్యాంక్, లాంగ్ టెక్స్ట్ షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. అంటే US బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నట్లు ఒక GL అకౌంట్ చేస్తున్నాము. కంట్రోల్ డేటా. వెయిట్ పైన చూడండి, USD కదా, USD కాదు, ఈ GL అకౌంట్ అనేది USDకే వాడాలి మనం. ఫారెన్ కరెన్సీ కదా, USD ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి దగ్గర కూడా USD తీసుకోవాలి, ఇవ్వండి దాని కింద. అంటే ఈ GL అకౌంట్ ఉపయోగించి మనం INR వాడలేము, ఓన్లీ USDకి మాత్రమే ఉపయోగిస్తాం ఇక్కడ. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్. రండి, OBA7కి వెళ్ళండి. ఇక్కడ మన ఎక్స్చేంజ్ రేట్ అనేది వాల్యూ యాడ్ చేసుకోవాలి. OB07. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ ఉంది కదా, అక్కడ డ్రాప్ డౌన్ చేసి SA11 ఇవ్వండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకుంటున్నాం. తీసేయండి. సేవ్ చేయండి. ఇక్కడ యాడ్ అయ్యి ఉండాలి మీది, లేకపోతే అవ్వదు. ఓకే, ఇప్పుడు GL ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB02. F-02కి వెళ్ళాలి. F-02 GL పోస్టింగ్ డబుల్ స్క్రీన్ లో చేస్తున్నాము. F-0/N F-02. డేట్ ఇవ్వండి. రైట్ సైడ్ కరెన్సీ ఉంది కదా, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ తీసుకుంటున్నాం. INR తీసేసి USD ఇవ్వాలి. దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ ఎవర్ కరెన్సీ we are specified at the time of accounting entry posting, that is called transactional currency. ఎండ్ యూజర్ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందంతా కన్సల్టెంటే, ఎండ్ యూజర్ ఇక్కడ నుంచి వర్క్ చేస్తాడు. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ USD తీసుకున్నాడు అంటే ఏంటి? దీన్ని ఏమంటారు? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. వాట్ ఎవర్ కరెన్సీ we are specified at the time of accounting entry posting, that is called transactional currency. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ. INR తీసేసి మనం USD తీసుకున్నాం కాబట్టి దీన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ కిందకి రండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి.
ఇచ్చారు కదా, డ్రాప్ డౌన్ చేసి ఏదో ఒక బ్యాంక్ తీసుకోండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, ఒక $1000 ఇవ్వండి. 1000 కాదు, 3000 ఇద్దాం. $3000 ఇవ్వని చెప్తాను. మీకు డిఫరెన్స్ చెక్ చేద్దాం మనం. బిజినెస్ ఏరియా ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్, యుఎస్ నుండి ఒక 3000 లోన్ తీసుకున్నాం మనం. $50 ఇవ్వండి. లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అని ఇవ్వండి. అది కాదు తీసుకోవాల్సింది. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా, లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్, ఆ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. $50 ఇచ్చాం కదా, స్టార్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. ప్లస్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ సిమ్యులేట్ చేయండి. డాక్యుమెంట్లోకి వెళ్ళండి. టాప్లో డాక్యుమెంట్ చూడండి. $3000 పోస్ట్ చేస్తున్నాం, లోన్ తీసుకున్నాం. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళి డాక్యుమెంట్లోకి వెళ్ళండి. టాప్లో డాక్యుమెంట్ టాప్లో ఉంది డిస్ప్లే. సో $3000 అంటే లోకల్ కరెన్సీ ఎంత, డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. సరిపోయిందా? మనం ఎంత తీసుకున్నాం? 73 రూపీసా? కరెక్ట్గా వాల్యూ ఉంది, ఏం డిఫరెన్స్ ఏం లేదు, అంతే కదా. 70 రూపీస్ తీసుకున్నామా? వాల్యూ ఎంత తీసుకున్నాం? 70 రూపీసే కదా, కరెక్ట్గానే వచ్చింది. $3000 అంటే క్యాల్కులేట్ చేయండి. 3000 × 70 ఎంత తీసుకున్నాం వాల్యూ? 70 రూపీస్. సరిపోయింది కదా. 70 రూపీస్ × 3000 అంటే 2,10,000 రూపీస్ అనేది మన ఇండియన్ కరెన్సీలో. ఫారెన్ కరెన్సీలో 70 రూపీస్ అనమాట. ఈ వాల్యూ అనేది మనం లోన్ తీసుకున్నాం. ఓకేనా, ఇలా వాల్యూ అనేది లోన్ తీసుకున్నాం అనమాట. ఇలా వాల్యూని చెక్ చేసుకోవచ్చు. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేస్తే లోకల్ కరెన్సీ అండ్ ఫారెన్ కరెన్సీ రెండు కనిపిస్తాయి. తర్వాత ఏమైంది? లోన్ వాల్యూ చేంజ్ చేస్తున్నాను అంటే ఎక్స్చేంజ్ రేట్ చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అమౌంట్ వాల్యూ చేంజ్ అవుతుంది. OB08కి వెళ్ళండి. OB08/N OB08 పొజిషన్కి వెళ్ళండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ అంటే ఎంత? SI11 ఇవ్వండి. SI11 కంటిన్యూ చేయండి. 70 రూపీస్ ఉంది ఇంతకు ముందు, దాన్ని నేను ఏం చేస్తున్నాను? 73 రూపీస్ చేస్తున్నాను. 70 తీసేసి 73 ఇవ్వండి చెప్తాను. మొత్తం తీసేసి 73 ఇవ్వండి. లాంగ్ వాల్యూ వెళ్ళిపోతుంది. 73 ఇచ్చి ఎంటర్ కూడా సేవ్ చేయండి. అంటే వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకేనా, డిఫరెన్స్ వాల్యూ అనేది రావాలి మనకి. కంటిన్యూ. 73 రూపీస్ ఇంతకు 70 ఉంది, ఇప్పుడు ఎంత అయింది? 73 రూపీస్ నేను పే చేస్తున్నాను. ఓకేనా, ఆ వాల్యూని చెక్ చేద్దాం. వెళ్ళండి. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, ఇది ఎండ్ యూజర్ వరకు. ఇక్కడ నుండి మళ్ళీ ఈ ఎక్స్చేంజ్ రేట్ చేంజ్ చేయడం అనేది కన్సల్టెంట్ చేస్తాడు. ఎండ్ యూజర్ వరకు ఏంటి? వెళ్ళండి. టీ కోడ్ ఉంటుంది చూడండి అక్కడ, FAGL లాస్ట్ లో చూడండి. ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. FAGL_FC_VAL. నేను చెప్తాను చూడండి. FAGL_FC_VAL ఎంటర్ చేయండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
తర్వాత డేట్ ఇస్తున్నాను 30 తీసుకుందా 30 ఇది మనకు లాస్ట్ ఇయర్కి అయినా క్యాలిక్యులేట్ అవుతుందా ఇయర్కి అయినా క్యాలిక్యులేట్ అవుతుందా మంత్ ఎండింగ్ తీసుకోవాలి యాక్చువల్గా 3103 కరెక్టే వస్తుందా 3104 ఇవ్వండి ఈ మంత్ ఎండింగ్ చేస్తాం యాక్చువల్గా 2024 ఇయర్ చేంజ్ అయింది కదా అవుట్పుట్ రావచ్చు రాకపోవచ్చు చూద్దాం మన వ్యాలిడేషన్ ఇయర్ ఏంటి S1 కదా S1 ఇవ్వండి ఇక్కడ క్రియేట్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి క్రియేట్ పోస్టింగ్ కింద బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ మీ కంపెనీ కోడ్ _ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి అదే స్ట్రైట్ లో దానిపైన బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ అని ఉంది కదా అది కింద సెలక్షన్ ఎందుకు చేశారు శివ _ శివ అని ఇవ్వండి డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ మంత్ ఎండింగ్ ఇవ్వండి కింద కూడా అదే పీరియడ్ ఏ పీరియడ్ లో ఉన్నాం మనం పోస్టింగ్ పీరియడ్ ఫస్ట్ లో ఉన్నాం కదా ఫస్ట్ పీరియడే కదా అది మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఫోర్త్ పీరియడ్ కానీ పైన దానిపైన పోస్టింగ్ పీరియడ్ ఏంటి ఫస్ట్ లో ఉన్నాం 1 ఇవ్వండి కింద తీసేయండి సో ఈ పారామీటర్స్ అన్ని ఇవ్వాలి తీసుకుంటుందో లేదో మరి ఎందువల్ల అంటే ఓకే సేవ్ చేయండి ఒకసారి ఇన్వాలిడ్ వ్యాలిడేట్ అంట డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి అక్కడ 31 తీసేసి పైన 3104 తీసేసి ఈరోజు డేట్ ఇవ్వండి సేవ్ చేయండి ఇక్కడ కూడా ఈరోజు డేట్ ఇవ్వండి మార్చండి 51 ఇప్పుడు మార్చండి డేట్ మార్చండి సేవ్ చేయండి వెయిట్ ఇక్కడ నేమ్ ఇద్దాము ఒకటి సేవ్ అయింది కదా ఇక్కడ జిఎల్ బ్యాలెన్సెస్ ఉంటుంది చూడండి ఒకటి కింద వెయిట్ ఇక్కడ ఏమొచ్చింది అయ్యో ఒకే సేవ్ చేసాము ఇంకా సేవ్ చేయకూడదు బ్యాక్ అని చెప్తాను ఒకసారి ఇంకోటి ఇవ్వాలి ఇంకా పారామీటర్స్ ఇవ్వాలి మనం జిఎల్ బ్యాలెన్సెస్ లోకి వెళ్ళండి జిఎల్ బ్యాలెన్సెస్ పైన చూడండి ఒకటి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ వ్యాలిడేట్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోండి డ్రాప్ డౌన్ చేసి లోన్ బ్యాంక్ తీసుకున్నాం కదా లోన్ కి సంబంధించిన తీసుకోండి లోన్ ఫ్రమ్ యూఎస్టీ తీసుకున్నాం మనం కింద కరెన్సీ ఇవ్వండి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ యూఎస్డి ఇవ్వండి అక్కడే ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ దానిపైనే ఉంది కింద తీసేయండి ఓకే యూఎస్డి ఇచ్చారు కదా సేవ్ చేయండి ఒకసారి ఇక్కడ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ అడుగుతుంది మీ కంపెనీ కోడ్ _ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి వ్యాలిడ్ ఇక్కడ వ్యాలిడేట్ వేరియంట్ నేమ్ దాని కింద కూడా అదే ఇవ్వండి ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒకసారి సేవ్ చేయండి ఇక్కడ ఏమొచ్చింది సేవ్డ్ వేరియంట్ SIVA _ శివ సేవ్డ్
ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ ఎగ్జిక్యూట్ పైన ఉంది కదా. చూసారా డిఫరెన్స్ వాల్యూ వచ్చింది చూసారా? రైట్ సైడ్ మూవ్ చేయండి, కింద రైట్ సైడ్ మూవ్ చేయండి. 3000 రూపీస్ అనేది ఫారెన్ కరెన్సీ వాల్యూ అనేది మనం తీసుకున్నాం. ఎంత ఉంది? 3000 పోస్ట్ చేసినప్పుడు 2,10,000 ఉంది. చూపించండి ఎక్కడ ఉంది? అది 2,10,000. తర్వాత ఏమైంది? వాల్యూ చేంజ్ చేసాం, 73 రూపీస్ చేంజ్ అయింది. డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది? 9,000. సరిపోయిందా లేదా? ఓకే సార్. అది ఇది డిఫరెన్స్ వాల్యూ అన్నమాట. దీన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటారు. రివాల్యూషన్, ఇట్లా వాల్యూషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్లా రివాల్యూషన్ చేస్తారు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? అన్ని అవసరం లేదు, అది ఓపెన్ చేయండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఎలా చేసాము, రివాల్యూషన్ ఎలా చేసాము, ఏటీ కోడ్ వాడాము, అంతే. అంతవరకు ఇంకేం అవసరం లేదు. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? మీకు ఇంకోటి స్లైడ్ ఒకటి చూపించాను కదా, చదవాలి. వెళ్ళండి, స్లైడ్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. వెయిట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ టూ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్. ఇట్స్ మీన్స్ డిఫరెన్స్ బిట్వీన్ non-local currency to local currency. When we posted any document entry other than local currency, it is called foreign currency posting. ఓకేనా? ఇవన్నీ చదవాలి మీరు. GL document posting, vendor document posting, customer document posting. My company code is Tata. Tata అనేది మీ కంపెనీ కోడ్ అనుకుందాం ఎగ్జాంపుల్. For this company code, local currency is called INR. Local currency ఏంటి? INR అవుతుంది మనకి. For this company code want to sell USA. టాటా కంపెనీ వాళ్ళు ఏం చేశారు? USA వాళ్ళకి సేల్ చేస్తున్నారు. For this company want to sell to USA. On the sales invoice, we need to specify the USA currency. Here, USA is called transactional currency or document currency, but INR is local currency. If we can use the other than local currency, that is called foreign currency posting. అంతే, ఇంకేం లేదు. కూడా చదువుకోండి మీరు. చదువుకున్న తర్వాత ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో మీకు తెలుసు. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ ఎక్కడ చేస్తారు? ఏటీ కోడ్ లో చేస్తారు అని అడుగుతారు, అంతే. FAGL_FC_VAL అని చెప్పాలి. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ టూ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్. non-local కరెన్సీ టు లోకల్ కరెన్సీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అన్నమాట. డిఫరెన్సెస్ అన్నమాట. ఆ డిఫరెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తాము? ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అనేది చేస్తాం. డిఫరెన్స్ వాల్యూ వచ్చింది కదా, ఇలా చేస్తాం అనమాట. అంటే మేజర్ గా 90% కన్సల్టెంట్ రోలే ఉంటుందండి. ఎండ్ యూజర్ ఏమున్నది? ఎంట్రీ పోస్ట్ చేయడము, ఆ రివాల్యూషన్, టీ కోడ్ లాస్ట్ లో ఒక టీ కోడ్ ఇచ్చాం, FAGL_ ఇచ్చాం. దాన్ని బేస్ గా చేసుకుని చేంజెస్ చేసుకుంటాం, అంతే. ఇంకేమీ లేదు ఇక్కడ. క్లియరా? ఎంట్రీ పోస్టింగ్ అనేది మాత్రమే ఇంపార్టెంట్ కన్సల్టెంట్ కి, ఎండ్ యూజర్ కి. గుర్తుపెట్టుకోండి, మిగతాదంతా మీకు సంబంధం లేదు. బట్ మీరు ఎంట్రీ పోస్ట్ చేయండి. జస్ట్ క్లాస్ లో చెప్పి వదిలేసారు అనుకోండి, దానివల్ల మీకు బెనిఫిట్ ఉండదు. కాన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకుంటే, ఒక 40 క్లాసెస్ అనుకుందాం, 40 అవర్స్ కాన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకుంటే మీకు డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బేస్ గా చేసుకుని మీరు నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోవచ్చు. క్లియరా? క్లియర్ సార్. దీన్ని ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కూడా చేస్తాం. మనం USD చేస్తాం, USA టు INR తీసుకున్నాం. ఇలా మీరు ఏ కంట్రీకి కావాలంటే ఆ కంట్రీ చేసుకోవచ్చు. ఓకే, రైట్. రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈరోజు 2 టాపిక్స్ కవర్ చేస్తాం.